Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 26వ శ్లోకము. శ్రీ భగవానువాచ ముక్త సంగోనహం వాదీ ధృత్యుత్సాహ సమన్వితః సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే. ముక్తసంగోనహం వాదీ ముక్తసంగోనహం వాదీ ధృత్యుత్సాహ సమన్వితః ధృత్యుత్సాహ సమన్వితః సిద్ధ్యసిద్ధ్యో సిద్ధ్యసిద్ధ్యో నిర్వికారః నిర్వికారః కర్తా కర్తా సాత్విక సాత్విక ఉచ్యతే. ఉచ్యతే. ముక్తసంగోనహం వాదీ ధృత్యుత్సాహ సమన్వితః సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. సంగమును విడిచినవాడును, నేను కర్తను అను అభిమానము అహంభావము లేనివాడును, ధైర్యముతోనూ ఉత్సాహముతోనూ కూడి ఉన్నవాడును, కార్యము సిద్ధించినను సిద్ధింపకున్నను వికారమును చెందనివాడును అగు కర్త సాత్విక కర్త అని చెప్పబడుచున్నాడు. నిత్య జీవితంలో మనుజుడు నిరంతరము ఏదో ఒక కర్మను చేయవలసే ఉండుట వలన కర్తకుండవలసిన ఈ లక్షణములను తెలుసుకొన్నచో చక్కగా వ్యవహరించుటకు వీలవుతుంది. ఇక్కడ కర్తకు 4 ఉత్తమ లక్షణాలు చెప్పబడ్డాయి. అందు మొదటిది సంగము లేకుండుట, అనగా కార్యము చేసినను ఫలాపేక్షను విడిచిపెట్టి కార్యమునందు తగులుకొనక అసంగుడై ఉండవలెను. రెండవది అహంభావము లేకుండుట, అనగా నేను కర్తననే అభిమానము లేకుండవలెను. ఇంకా మూడవది ధైర్యోత్సాహములతో కూడి ఉండుట. పిరికితనమునకు నిరుత్సాహమునకును అధ్యాత్మ క్షేత్రమున చోటే లేదు. అవి కలవాడు ఒక్క అడుగైనను పరమార్థ రంగమున ముందుకు వెయ్యలేడు. తాను కేవలము నిత్యశుద్ధ బుద్ధ ముక్త ఆత్మస్వరూపుడే అని తలంచుకొనుచుండినచో అపరిమిత ధైర్యము ఉత్సాహము మనుజునకు కలుగుచుండును. వాస్తవముగా తానట్టి నిర్మలాత్మయే కావున ఇంకా అధైర్యమును నిరుత్సాహమును పారద్రోలి సాధనలందు ప్రయత్నశీలుడు కావలెను. సాత్విక కర్త యొక్క 4వ లక్షణము కార్యము యొక్క సిద్ధి అసిద్ధులందు నిర్వికారుడై ఉండుట. కార్యమునందు అపజయమును పొందినచో లేక కార్యము విఫలమైనచో జయము కొరకై సఫలత్వము కొరకై తిరిగి ప్రయత్నించవలసిందే కాని ఏ విధమైన మనోవికారమును పొందకూడదు. ద్వంద్వములకును ఏమాత్రము జంకకూడదు. ఈ జగత్తంతయు మిథ్యాభూతమని ఎంచియు తాను సాక్షియగు సత్య ఆత్మస్వరూపుడని భావించియు ద్వంద్వములందు సమబుద్ధి కలిగి ఉండవలెను. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.